రీతిగా తను నా నిత్యం ప్రభావ మరి నూతన గురువులుగా సిద్ధపరచబోచుండగా నా తల్లి వారు ప్రిపేర్ అవుతున్నారు. తల్లి మీ సన్నిధి ఉంచండి ప్రభు, ప్రయాణమంతట్లో మీ సన్నిధి ఉంచండి. వివాహ కార్యక్రమాలు మా ప్రభు నా తల్లి దైవ దాసుల ద్వారా అయ్యా నా తల్లి మీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రభు పరిశుద్ధ వివాహముగా తల్లి కార్యం జరిగించి వారి జీవితాంతం ప్రభుత్వాన్ని పరిశుద్ధులుగా మీకు నమ్మకస్తులుగా జీవించినట్లు నా నీ కార్యక్రమ ప్రభుత్వ కూడిక మీరు ఆది నుంచి అంతవరకు ప్రభు మీ సన్నిధి తోడుగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకొని మా ప్రభు జరగవలసిన ప్రతి కార్యం ప్రతి ఆలోచన అయ్యా మీ వాక్యానుసారంగా ఉన్నట్టు సహాయం దయచేసి దీవించి బలపరచండి. యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. సమస్త విషయంలో ప్రార్థిస్తున్నాను. మా తండ్రి నెల్లూరు విజయసాగర్ గారు బట్టి నాయన సంపూర్ణం గారు బట్టి వస్తున్నారు. వారు నాయన కుమార్తెను మా తండ్రి మా ప్రభువ ప్రియరాజు వివాహంలో నేను జతపరచబట్టుకు ఆయనకి ఒక ఏర్పాటును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవాధిపతి వివాహం ఈ దినం జరిగేటట్టుగా వచ్చిన బంధువులను స్నేహితులను మరియు ముఖ్యంగా మా యొక్క సంఘ సహవాసములు సహోదరి సహోదరులను బట్టి వందనాలు. ఈ దాసు మా దైవజనులు మా బ్రదర్ గారిని బట్టి ఆయన మా తల్లి బాలుగారిని బట్టి దైవజనులు బట్టి అమ్మాయి దర్శించుము తండ్రి. బిడ్డలు ఒక నూతన కుటుంబంగా భూమిని కట్టబట్టుకుని మంచి ఏర్పాటును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువ వారు చేసే ప్రమాణాలు వారి జీవితాంతం వరకు వారు కొనసాగించి నీలో ఒక కుటుంబంగా మంచి క్రైస్తవ కుటుంబంగా దేవుని బిడ్డలుగా పిలువబడి అద్భుత రీతిగా గొప్ప కార్యం జరిగించాలని ప్రార్థిస్తున్నాను. ఆయన చిన్నప్పటి నుంచి ప్రియరాజు సంఘంలో మా ప్రభు పెరిగి పెద్దవాడి ఆయన 6 సంవత్సరాల రక్షణలో కలిగి మా ప్రభు ఈ గొప్ప ఏర్పాటులోకి మీరు తీసుకొచ్చున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రోజు దీవించి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రతి తల్లి కార్యక్రమం అంతట్లో మీరు మహిమ పొందుము. మన తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా కూడా సేవలను ఆత్మపూర్ణంగా చేసి తండ్రి వివాహం చేయడంలో నాయన వాక్యం ప్రకటించడంలో కూడా అద్భుతమైన మీ కృపనిచ్చి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా వివాహాన్ని నాయన అందరూ చూసి సంతోషించి వధువులను దీవించాలని నాయన వారు ప్రార్థించకు వారి భవిష్యత్తులో నాయన సంఘ సహవాసంలో కూడా విడువలను ప్రేమించి కనపరిచి వారిగా ఈ 4 మాసాల నాయన మీరు దర్శించిన ఆయన ఏర్పాటును ఆయన సమకూర్చినందుకై వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ కార్యం జరిగించిన ఏర్పాట్లు మీరు నడిపించమని ఆయన ఈ సన్నిధిని మహిమను నీ ప్రసన్నతను మరి ఆ మందిరాంతా నీ మహిమతో మనం వేడుకుంటున్నాం. మీ కౌగిట్లో నీ హస్తంలో దాచిపెడుతుంది పరలోక సంతోషం చేసి మీరు మాట్లాడమని వేడుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆలోచించుకుంటూ చేసిన ప్రతి మీరు మానవుల మేలు కొరకు జ్ఞానైన దేవుడు మానవుల కళ్యాణ పద్ధతిమైని నిర్ణయించగా మానవుల కళ్యాణ పద్ధతిమైని నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞానైన దేవుడు కానాయని ఊరిలో మన కర్త చూచే వెంట్లిని కానాయని ఊరిలో మన కర్త చూచే వెంట్లిని బాణముగను ద్రాక్షర
సముదానము సగరీతిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి దాసులుగా చేసి వీరు దోషములెడబాపుమి దాసులుగా చేసి వీరి దోషములెడబాపుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కర్త వీరలకు భార్య భర్తల స్నేహంబును కర్త వీరలకు భార్య భర్తల స్నేహంబును పూర్తిగా నీవిచ్చి వీరు పొందుగాను నడుపుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు భక్తియు విశ్వాస ప్రేమలు భావమందురాయుమి భక్తియు విశ్వాస ప్రేమలు భావమందురాయుమి ముక్తి సరణిల వేరే భక్తి మిగుల చేయుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ పద్ధతి నిర్ణయించగా మానవ కళ్యాణ పద్ధతి నిర్ణయించగా క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 పరమాపవేరునకు వరదీయాదేశునకు 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 నిరుపమానునకు నిరుపమానుయేసునకు మనుజావతారునకు మనుజావతారునకు సత్యవరం జ్యోతియేసునకు వరరక్షకునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు పరమాపురివాసునకు నరదైవారూపునకు నరదైవారూపునకు 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24 వచనాల వరకు చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి, అందరూ చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయంలో వారి కొరకు చేయుదు నడుకలను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించాడు. ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అవి ఆయన యొద్దకు రప్పించాడు. జీవముల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను
ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అని అనబడిను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి వాక్యం. బెనర్జీ ప్రసాద్ గారు వచ్చి ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు పురుషుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును కూర్చియు సంఘమును కూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనువలే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుని వాక్యం దీవించును. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, నీ పతిం చేరగా నవవరుడా స్వాగతం. ఓ నీ పతిం చేరగా నవవధువా స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం. నరుడు ఒంటరిగా ఒకరు నిలవాలని తోడుగా అండగా, ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. నీ సతిం చేరగా నవవరుడా స్వాగతం. ఓ నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. కళ్యాణ
ఉన్న బంధువులు, రక్త సంబంధులు, అలాగే స్నేహితులు మరియు స్థానిక సంఘం అందరికీ కూడా ప్రభుత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఈ సంతోషకరమైన ఆశీర్వాదకరమైన సమయంకై ప్రభుకే మహిమ ఘనత కలుగుగాక. కొద్ది నిమిషాలు మనకి సమయం చాలా సమయం అయింది. మనం అనుకున్న దానికి ఆలస్యంగానే ప్రారంభించడం జరిగింది. చేత త్వరపడి మరి నా యొక్క కొద్ది సలహాలను దేవుని వాక్యాన్ని బట్టి మరి హెచ్చరికలను అందించడానికి ప్రభు యొక్క ఆత్మ సహాయంలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తాను. ప్రభు మనందరికీ ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిగా ప్రత్యేకమైన విషయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అక్కడ పౌలు గారి ద్వారా అనేకులు నమ్ముతున్నట్టుగా పౌలు గారి ద్వారా అనేది వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాయబడింది. వివాహము ఘనమైనటువంటి కార్యముగా దేవుడు అలాగే దేవుని సేవకులు దాన్ని ఎంచినట్లుగా దేవుని వాక్యం మనకి స్పష్టపరుస్తుంది. కనుక ఈ వివాహంలో ప్రవేశించేవారు అలాగే ఈ వివాహమునకు సిద్ధపడి ఈ యొక్క వధువులను ఈ పరిశుద్ధ వివాహంలో దత్తపరచబట్ట కూడా సిద్ధపాటుతో వచ్చినటువంటి బంధువర్గము, రక్త సంబంధులందరూ కూడా ఈ కార్యము ఘనమైనట్టుగా ఎంచాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాం. లోకంలో వివాహ కార్యం అనేది సాధారణమైన విషయమే. ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో, ప్రతి దేశంలో, ప్రతి రాజ్యంలో ఇది సాధారణంగానే జరుగుతున్నటువంటి కార్యమే. కానీ ప్రభువుని నమ్మినటువంటి క్రైస్తవ జీవితంలో ఈ కార్యము ప్రధానమైనది గాను, గొప్పది గాను, ఘనమైనది గాను దేవుడు ఎంచినట్లుగా దేవుని వాక్యం మనకు స్పష్టపరుస్తోంది. అందుచేత మరి వధువులను అలాగే బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులను ఈ విషయమై ఈ కార్యం ఘనమైనదిగా మన యొక్క హృదయాల్లో నమ్ముతూ ఎంచుతూ ఈ కార్యములను మనం ప్రవేశించి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మరి దేవుని సేవకులు, దేవుని బిడ్డల ద్వారా మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయము మనం గమనించదగింది. ఈ వివాహం అనేది యేసుక్రీస్తు వారికి సంఘమునకు జరగబోయేటువంటి వివాహానికి సాదృశ్యమైనది గాను, సామీప్యమైనది గాను ఉన్నట్లు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండములో ఉన్నటువంటి వాక్య భాగంలో జరిగిన సంఘటనలు రెండు విషయాలను ఎదుట ఉంచుతారు. మరి వధువులు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నారు. మొదటిదిగా గమనిస్తే దేవుడు ఆదామునకు సాటి అయిన సహాయమును సిద్ధపరిచినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తాం. సాటి అయిన సహాయం అనగా అతనికి సమానంగా, ఆదాముకు సమానంగా తనతో పాటు పనిచేయగలిగి, ఆలోచన చెప్పగలిగి, కలిసి జీవించేటువంటి ప్రత్యేకతను సాటి అయిన సహాయంగా ప్రభు మరి దేవుడు అవ్వను నిర్మించినట్లుగా వాక్యం మనకు స్పష్టపరుస్తుంది. రెండో విషయము, ఆదాము మొట్టమొదటిసారే చూచాడు అవ్వను. అంతకు ముందు ఎప్పుడు చూడలేదు. కానీ మొదటిసారి చూసినప్పుడే అతను గమనించినటువంటి విషయం ఏమనగా, ఈమె నా శరీరం నా ఎముకలో ఎముక, నా రక్తములో రక్తం, నా మాంసములో మాంసమైనది అనేటువంటి స్పష్టతను గ్రహించిన వారుగా మరి ఆదామును బట్టి మనం వాక్యంలో గమనించవచ్చు. మూడో విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఈ లోకం పుట్టినప్పుడు మొట్టమొదటి వివాహం దేవుని చేతనే జరిగించబడింది. అక్కడ ఎవరు పెద్దలు లేనప్పుడు, లేక ఇతర బంధువులంటూ ఎవరు
లేరు. దేవుడే వారికి బంధువు, దేవుడే వారికి తండ్రి, దేవుడే వారికి సమస్తమై ఉన్నవాడుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆయనే వారిని ఆస్వాదించారు, వారిని ఫలించినట్లుగా దీవించారు. వారి అభివృద్ధి చెంది సంపూర్ణమైనటువంటి దీవెనకు దేవుని చిత్తమును జరిగించేటువంటి వారిగా ఉండటకు దేవుడు వారిని అప్పగించినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నారు. అందుని బట్టి ఈ వివాహం మన ఎదుట జరగబోతున్నటువంటి ఈ వివాహం, ఈ యవనస్తులైనటువంటి బిడ్డలిద్దరూ ప్రియరాజ్ అలాగే రాగమయ్య వీరిద్దరూ ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడేటువంటి ఈ సందర్భంలో దేవుని వాక్యము వారి ఇస్తూ ఉన్నటువంటి ప్రత్యేకతను వారు గుర్తుంచుకొని తమ జీవితంలోనికి వాక్యం యొక్క ప్రత్యక్షతను, వాక్యం యొక్క పరిపూర్ణతను జరిగించుకున్నట్టుగా తాము దేవుని వాక్యానికి అప్పగించుకోవాలని మనం చేస్తున్నాం. వీరిద్దరి విషయంలో అనుభవంలో చూస్తే ఇదే సంఘంలో అనేక వివాహాలు జరిగాయి. అన్ని వివాహాలకి మరి ప్రియరాజ్ అటెండ్ అయ్యాడని అనుకుంటున్నాం కదా. అందుచేత ఇక్కడ నుండి చెప్పబడేటువంటి హెచ్చరికలు ఎన్నోసార్లు విన్నాను. ఎంతోమంది దేవుడి సేవకులు మాట్లాడినటువంటి మాటలు విన్నారు, అది అక్కడ కూర్చొని విన్నారు. కానీ ఇప్పుడు ముందుకొచ్చి ఆ వాక్యంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడినటువంటి స్థితిలో వచ్చారు. అలాగే కుమార్తె కూడా రాగమయ్యి వారు ఉన్నటువంటి సంఘములో అనేక వివాహాల్లో తను కూడా పాల్గొని ఉండొచ్చు, వినుండొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏ వాక్యం అయితే ఎన్ని దినాలు విని ఉన్నదో ఆ వాక్యమును తన జీవితంలోనికి తీసుకుని రావాల్సినటువంటి అవసరతలో ఈ దినం మరి దేవుడు ఉన్నట్లుగా మనం గమనించవలసినాం, వారు కూడా గమనించవలసినారు. అందుని బట్టి పురుషుడికి దేవుని వాక్యం ఇస్తూ ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి హెచ్చరిక. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని వీడించి తన భార్యను హత్తుకొనవలెను. ఇది దేవుని మాట, నా మాట కాదు, లేక ఏ పెద్దల మాట కాదు. దాన్ని తూచా తప్పకుండా జరిగించవలసినటువంటి బాధ్యత పురుషుడికి ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నారు. తదుపరి మనం చూసినటువంటి మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మరి గొప్ప మరి చాలా విస్తృతమైనటువంటి రీతిలో సంపూర్ణమైనటువంటి భావంతో ఈ మాటలను ఆయన వివరించి ఉన్నారు. దీన్ని ప్రత్యేకంగా మనం మరి పూర్తిగా వివరణ చేయాలంటే మన సమయం సరిపోదు కూడా, ఇప్పటికే కాలాతీతమైన కొద్ది మాటలను మనం గమనిద్దాం. 32వ వచనంలో ఈ విషయమై తెలియజేస్తున్నటువంటి మాట, ఈ మర్మము గొప్పది. వివాహ బంధము స్త్రీ పురుషులు కలిసి జీవించేటువంటి జీవన విధానంలో దాన్ని మర్మముగా దేవుడి వాక్యము వివరిస్తూ ఉంది. రెండవది అంటున్నాడు ఆయన, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఈ విషయాలన్నింటిలో కూడా క్రీస్తుకు సంఘమునకు ఉన్నటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని, ఐక్యతను, కలిసి జీవించేటువంటి స్థితిని, దానిలో ఉన్నటువంటి రెండు భాగాల్లో అనగా ప్రభువు వైపు అలాగే సంఘం వైపు ఉన్నటువంటి లక్షణాలు, జీవన విధానాలు ఈ వాక్యంలో మనకు వివరించడం జరిగింది. సంఘము ఎలాగైతే క్రీస్తుకు లోబడి ఉన్నదో అలాగే ప్రతి స్త్రీ తన యొక్క పురుషుడికి లోబడి ఉండవలను అని వాక్యము తెలియజేస్తారు. ఇందాక చూసిన వాక్యంలో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనవలని చెప్పబడింది. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడని రాయబడింది. ఈ మాటలను మరి వారిద్దరు వివాహంలో ప్రవేశిస్తున్నటువంటి వారు ఈ మాటలను జాగ్రత్తగా గమనించి వాటిని తమ జీవితంలో అనుసరించడం ద్వారా అనేకమైన తొందరల నుండి, అనేకమైనటువంటి పోరాటం నుండి, ఇబ్బందుల నుండి, ఎదురయ్యేటువంటి సమస్యల నుండి కూడా వారు తప్పింపబడి మరి సురక్షితమైన స్థితిలో అలాగే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం
వారు కొనసాగించడానికి వీలవుతుంది. అలాగే పురుషుడికి కూడా చెప్పబడింది, పురుషుడు ఎలాగైతే అనగా క్రీస్తు ఎలాగైతే సంఘమును ప్రేమించి అది కలంకమైనను ఏ విధమైనటువంటి ముడతైనను ఎత్తిదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్న వల్లని వాక్యము ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకునేను. పురుషుడు తన భార్యను దేవుడు తనకిచ్చినటువంటి సహకారాన్ని దేవుని ఎదుట పరిశుద్ధమైనదిగా, కలంకము లేనిదిగా, ముడత ఏమీ లేనిదిగా, శుద్ధురాలుగా నిలవబెట్టడం అనేది భర్తగా మరి పురుషుడికి అప్పగింపబడినటువంటి బాధ్యత. ఆ విషయంలో ఇద్దరు తమకు అప్పగింపబడినటువంటి బాధ్యతను నెరవేర్చడం ద్వారా దేవుని చిత్తము వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి పరిస్థితులన్నింటిలో కూడా నెరవేర్చబడి దైవాశీర్వాదములకు ఏ ఆటంకము లేనటువంటి జీవితాన్ని వారు కొనసాగించగలుగుతారు. అంతేకాదు దేవుడు వారి భవిష్యత్తులో వారికి అనుగ్రహించబడేటువంటి ప్రతి విధమైన దీవెనను వారిద్దరూ కలిసి ఆస్వాదిస్తూ అనుభవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభువు తన యొక్క కృపను విస్తారంగా వారికి అనుగ్రహించగలవాడే ఉన్నారు. చివరి మాట 33వ వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇద్దరి బాధ్యతను మరలా ఇక్కడ చివరిగా దేవుడి వాక్యము జ్ఞాపకం చేస్తారు. తన భార్యను తనను వలె ప్రేమించవలసిన పరిస్థితి ఉంది. కొందరు ఎవరికి వారుగా జీవించేటువంటి అలవాట్లు ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు స్థలాల్లో, వేరు వేరు పద్ధతుల్లో, వేరు వేరు కుటుంబ విధానాల్లో పెరగటాన్ని బట్టి కొన్ని రకాలైనటువంటి భావనలు వారిలో స్థిరపై ఉంటాయి. కానీ వివాహంలో ప్రవేశించినప్పుడు దేవుడు వాక్యం ఇస్తున్నటువంటి ప్రత్యక్షత ప్రకారం పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. తను ఎంతగా ప్రేమించుకుంటున్నాడో తన భార్యను కూడా అదే స్థాయిలో ప్రేమించవలసిన అవసరం. అలాగే భార్య విషయమే తెలియజేయబడింది, భార్య తన భర్త యందు భయం కలిగి, మరి భయం అంటే వణుకుతూ ఉండాలని చూడగానే దాని అర్థం అది కాదు. గౌరవించడం, తన భర్తకు ఇవ్వవలసినటువంటి గౌరవ స్థానం, ఆ ఉన్నత స్థానం. కొరింథీ పత్రికలో మరొక చోట చెప్పబడింది, క్రీస్తుకు దేవుడు శిరస్సు అయి ఉన్నాడు, అలాగే సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, అలాగే స్త్రీకి తన పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. ఆధిపత్యం, క్రమం, విధానం అంతా కూడా దేవుని వాక్యము ప్రతి విషయంలో బహు స్పష్టంగాను వివరంగాను మనకు తెలియజేస్తున్నది. దానిని బహు జాగ్రత్తగా ఇష్టపూర్వకంగా దైవ భయంతోనూ వెంబడించడం వలన ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఎదిగి ఫలించడానికి దేవుడు ప్రతి వారి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి పిలుపు కలిగి ఉన్నా, ప్రత్యేకమైన ఏర్పాటు కలిగి ఉన్నా. అందుచేత ఎవరిని దేవుడు తక్కువగా సృష్టించలేదు, ఎవరిని దేవుడు ఏదో మామూలు ఇతర జంతువుల వలె సృష్టించలేదు. ప్రత్యేకమైనటువంటి స్థానం మానవునికి, మానవ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి ఆయనకి ఇష్టమైనటువంటి మార్గాన్ని వారు వెంబడించి ఆయన ఆశీర్వాదాలకు తగినట్టుగా సిద్ధపడి ఉండాలని ప్రభు యొక్క వాక్యము మనకు స్పష్టపరుస్తుంది. వారు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిందించాలని, వారు పరిపాలన చేయాలని, అనగా ఆధిపత్యంలో నమ్మకమైనటువంటి స్థితిలో తమ యొక్క జీవితాలను దేవుని ఎదుట కనపరుచుకోవాలని దేవుడి వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఈ విషయమై మరి దేవుడి వాక్యం మనకి ఇస్తున్నటువంటి అనేక విషయాలు మరి
బహు జాగ్రత్తగా వారిని వెంబడించి తమ యొక్క జీవితాన్ని, తమ యొక్క కుటుంబ జీవితాన్ని బాగుగా కట్టుకున్నట్టు ప్రభు వారికి సహాయం చేయాలని తెలియజేస్తూ వారికి ప్రార్థిస్తూ నేను ఈ మాటలని ముగిస్తూ ఉన్నాను. ప్రభావం నుంచి వర్తించాను. ఆమె గారి యొక్క వర్తమానాల మధ్య మేము ఎదిగాను. నేనైనా చర్చ్లో యవనస్తులైనా కూడా ఈ యొక్క వర్తమానం కేవలం వాక్యాన్ని బోధించే వర్తమానాల మధ్య ఎదిగాను. కాబట్టి భవిష్యత్తులో కూడా మరి అదే విధంగా గురువులు రాగమై అదేవిధంగా వంశీ వీరాజ్ కూడా ఉండాలని చెప్పుకుంటున్నాను. మరి ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం విన్నాం. అదేవిధంగా ప్రాముఖ్యమైనటువంటి యొక్క సాల్మనైజేషన్ ఆఫ్ మ్యారేజ్, ఈ యొక్క వివాహాన్ని జరిపించే కార్యక్రమాన్ని మరి ఇప్పుడు సంఘ కాపరి గారు ఎడ్వర్డ్ డబ్ల్యూ రాజు గారు జరిపించవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సంఘ కాపరిగా అనేక వివాహాలు జరిపించున్నాను. అన్నీ కూడా దేవుని దేవుల ఆశీర్వదింపబడిగా కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కసారి సమయ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు పక్కన భయం వేస్తుంది. వార్తలు చూస్తున్నప్పుడు భయంకరమైన తుఫాను ఇప్పుడే వస్తుందిరా బాబు అని భయంగా మా ఆనందం భయం లేదు. ఏ కాదు దాని హిస్ ఓన్ టైం ఇస్ టేకింగ్ హిస్ ఓన్ స్వీట్ టైం. ఏవైనప్పటికీ కూడా మీరు అందరూ వచ్చారు ఈ బిడ్డలను ఆశీర్వదించడానికి. ఈ కార్యక్రమం దేవుని యొక్క చిత్త ప్రకారం జరుగుతుందని నమ్ముతున్నాం. దేవుడిని బట్టి మంచి వాతావరణం ఇస్తున్నారు. వార్తలు అనుకున్నాం. సో లెట్ us all praise the Lord in our hearts. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. And I welcome you all in the mighty name of Jesus our Lord. మీ అందరికీ కూడా మరొకసారి తెలియపరుస్తున్నాను. గత 2 ప్రకటనలు నేను చేస్తున్న సంఘంలో ఈ వివాహం కార్యక్రమం ముందు కొనసాగింపబడాలంటే ఈ చివరి ప్రకటన కూడా నేను చేయాలి కనుక ఈ చివరి ప్రకటన చేసిన తర్వాత ఈ కార్యక్రమంలో కొనసాగుతాను. క్రీస్తునందు ప్రియ సంగమా, దేవుని ఏర్పాటు ప్రకారంగా పెద్దల యొక్క నిర్ణయం ప్రకారంగా ఈ యవన బిడ్డలు ప్రియరాజ్ రాఘవయ్య వివాహం ఈరోజు జరగాలని నిశ్చయం జరిగినందున, అంటే నవంబర్ మాసం 26వ తారీఖు, ఆ టైం నేను చెప్పలేను, ఆ టైం ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఈ దినం జరుగుతున్న వివాహ కార్యక్రమం మీరందరూ హాజరైన దాన్ని బట్టి ఈ చివరి ప్రకటన చేస్తున్నాను. ఇప్పుడైనా ఈ పరిశుద్ధ వివాహంలో వీరిద్దరూ కూడా జతపరచబడకూడదని న్యాయమైన హేతు విధానం ఉన్నట్లయితే, ఆటంకం ఏదైనా ఉన్నట్లయితే, ఇది చివరి ప్రకటన కనుక ఈ ప్రకటన చేస్తున్నారు. అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే తెలియచేయాలని మనం చేస్తున్నాం. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే ఇంకొక విధంగా కూడా ఇది మాకు అంగీకారమే, మేము సమర్థిస్తున్నాం అన్న వాళ్ళందరూ సార్ చేసి పెట్టాను. జస్ట్ రాఘవయ్య నేను స్త్రీని పెళ్లి భార్యగా చేసుకుని అన్ని విషయంలో ఈమెను ప్రేమించి ఘనపరిచి జీవన కృపావరంలో మీ భార్య మీతో పాలివారు ఉన్నారని ఎరిగి భార్యను సన్మానించి జ్ఞానం చొప్పున ఈమెతో మాత్రం మీరు కాపురం చేయదువా? చేయదు. ఇందుకు అంగీకారంగానూ ఇష్టపూర్వకంగా వచ్చేవాళ్ళేమన్నా ఏంటి పరిశుద్ధ నిర్ణయం చెప్పుకున్నా ప్రియరాజుని పురుషుని భర్తగా చేసుకుని నీ జీవితాల వరకు ఈయనతో
మాత్రమే భార్యవై ఉండి కాపురం చేయువా? దేవుని వాక్యము పట్ల ఉన్న యొక్క గౌరవం విధేయతను బట్టి, అలాగే నీవు ఉన్న యొక్క సాత్వికతతోనూ శాంతి సమాధానంతోనూ జ్ఞానవంతులై ఈయనతోనే కాపురం చేయువా? రైట్. సో ఇద్దరికి కూడా అంగీకారం. నౌ ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్, దయచేసి అమ్మాయి అలాగే అమ్మాయిని మీ కోడలుగా ఇష్టపూర్వకంగానే సమర్థించి నీకు ఒప్పుకున్నారా? అయితే మీ బాధ్యత ఒక విధంగా సంఘం ఎదుట, దేవుని ఎదుట వెళ్ళిపోతున్న విధానం బట్టి దేవుడు శుద్ధిస్తున్నాము. తండ్రిగా మరి మీ అమ్మాయి యొక్క గురించి థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ సన్నిధానములో ప్రియరాజు నేను, ప్రియరాజను నేను, రాగమైన నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చెప్పున మేలు కీడుల యందు సుఖ దుఃఖములందు రోగ ఆరోగ్యములందు చావు మనలను ఎడబాపు వరకు అన్ని విషయంలో నేను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యగా చేసుకుంటున్నానని దేవుని ఎదుట సంఘం ఎదుట నేను ప్రియరాజను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చెప్పున మేలు కీడులైన సుఖ దుఃఖములైన రోగ ఆరోగ్యములను చావు మనల్ని ఎడబాపు వరకు అన్ని విషయములలో ప్రేమించి సంరక్షించకై నా పెళ్లి భర్తలుగా చేసుకుంటున్నానని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణం చేయించున్నాను. ప్రమాణం నెరవేర్చుకోవడం దేవుని సన్నిధిలో తెలియపరిచిన కదా. ఈ మంగళసూత్రము నీకు ధరింపచేయడం ద్వారా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు ధరింపచేయచ్చు నా పెళ్లి భార్యగా చేసుకుంటున్నాను. అన్ని ఎక్కువ
అమ్మాయి పెళ్లి కుమారుడు అనగా తన పెళ్లి భర్తను చేసుకునే సూచన గుర్తుగా గుర్తుగా ఉంగరాలు చేయించుకుంటున్నాం. బిడ్డలు మీరు చేతి దీవించుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం. మీకు ధరింపచేయడం ద్వారా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున మిమ్మల్ని నా పెళ్లి భర్తగా చేసుకుంటున్నాను. రాజును బట్టి రాగమని వచ్చిన ఆయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వారిని సన్నిధిలో సంఘం ఎదుట వారి తల్లిదండ్రుల ఎదుట ప్రమాణం చేసిన ఈ పరిశుద్ధ వివాహంలో మీరు జతపరచు వారిని నడిపిస్తున్న దాన్ని బట్టి ఆయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రమాణాలు జీవితకాలం అంతట్లో కూడా నమ్మకంగా కలిగి ముందు సాగునట్టుగా వారి కుటుంబాన్ని దీవించి వారిని ఆశీర్వించి నీ కొరకు జీవించిన బిడ్డలుగా వారిని ఆయనపరచు. ఆ కుటుంబం ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదం కలుగునట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. చెప్పున దేవుడు చేసిన కార్యం భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రకటన చేయించున్నాను. దేవుడు జతపరిచిన యేసుక్రీస్తునందు మీ కుటుంబం స్థిరపరచబడి ఆయన కనపరిచిన రీతిలో అన్ని విషయాలు వర్ధిల్లుచు ఆశీర్వదింపడే కుటుంబంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. దంపతులను ఈ శుభదినమున నవదంపతుల దేవారావళ్యం అతి మధురం కళ్యాణం కమనీయం విందులో బుద్ధియు జ్ఞానము సంపదనీయందే దేవారావయ్యా బుద్ధియు జ్ఞానము సంపదనీయు దుఃఖములైనవి నీయందే బుద్ధియుగనొసగి ఇలవ దేవారావయ్యా మరి చివరికి వచ్చేసాము. ఇప్పుడు మరి ఉన్నటువంటి చక్కటి దేవుడి యొక్క సన్నిధిలో కూర్చున్నాం. అలాగే దేవుడు జరిపించాడు. మరి ఇక ఒక వాక్యాన్ని పెట్టి నేను జ్ఞాపకం చేసిన డీటెయిల్స్ చూపిస్తాను. 14వ వచనంలో ఒక మాట, ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పెంచుచున్నాడు పిలువబడుచున్నాడు ఆ తండ్రి మీ అంతరంగా ఆయన ఆత్మలను బలపరచడం తీసుకుని తన మహిమేశ్వరుని చెప్పడానికి దయచేయడం దేవుని సద్గుణంగా ప్రేమయందు వేరువారి స్థిరపడి సమస్త పురుషులతో పొడుగులో మీరు దేవుడి వాక్యాన్ని దీవించుకుని ఈ లోకంలో మరి మనం చూసినట్లయితే బిల్డర్స్ మరి ఇట్లాంటి మంచి మంచి కట్టడాలు కడుతూ మనం చూస్తూ ఉంటాం. మన పరమ తండ్రి యేసు ప్రభువు ఎవరంటే
కుటుంబాలను కట్టేవారు. ఆయన మన ఆత్మీయ ఇంటిని, మన భౌతిక పరంగా కూడా కుటుంబాలను చక్కగా ఐక్యతతో ప్రేమతో వర్ధిల్లాలని కట్టేవారు. కాబట్టి ప్రతి కుటుంబం కూడా యేసుక్రీస్తునందు దేవుని కుటుంబంగా పిలువబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో కుటుంబాలు రకరకాలుగా పిలువబడతాయి. కానీ ఇక్కడ అంటాడు పౌలు గారు, ఏ తండ్రిని బట్టి ఈ హేతువు చేత పరలోకముందున్న భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం. చూసారండి, పరలోకంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ భూమి మీద మనం కూడా సిద్ధపడుతున్నాం. మనం కూడా ఈ భూలోకంలో దేవుని కుటుంబాన్ని పిలువబడితే రేపు మన పరలోక రాజ్యంలో ఉంటాం. అందుకని 127వ కీర్తనలో కూడా ఇక్కడ రాయబడింది, మరి యెహోవా ఇల్లు కట్టకపోతే కట్టేవాడి ప్రయాసం అవుతుంది, యెహోవా పట్టణమును కాయకపోతే దాన్ని కాసేవాడికి ప్రయత్నం వ్యర్థం. మాట అది ఆత్మీయ సంబంధంగా మనం చూసినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని ఈ లోకంలో కట్టి, మరి ఈ లోకంలో పరలోకంలో ఉన్నటువంటి తరాలకు చాలా మాదిరిగా ఉండాలని, అలాగే ప్రియరాజుకు తర్వాత భాగమైకి రెండోటి యూత్ కూడా చాలామంది పెళ్ళి అయిపోయింది, ఇంకా చాలామంది పెళ్ళి కావలసిన వారు ఉన్నారు. వారందరికీ ప్రభువును పట్టించేటువంటి ఈ యొక్క శుభాకాంక్షలు ఏంటంటే దేవుడి విధంగా మన కుటుంబాలను దీవించి బదిలీ చేయాలని ఆశీర్వదిస్తున్నాను. దేవుడి దీవించి అవసరం తర్వాత సేవకులు డి శ్యాంబాబు గారు, న్యూ క్రియేషన్ చర్చ్ మాస్టర్ గారు, మరి ఆయన కూడా వచ్చి గ్రీటింగ్స్ అలాగనే మరి నూతన వధువులైన మరి ప్రియురాజ్ రాకపోయే అలాగే వివాహ కార్యక్రమాన్ని కూడా చేరవచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మరి ఈ ఘనమైన కార్యక్రమం మనం చూస్తూ ఉంటాం. వివాహం ఘనమైనది, అది అందరూ ఒప్పుకునే విషయమే. కానీ దాన్ని ఘనమైన దాన్ని ఘనముగా మనం ఎప్పుడైతే దాన్ని పాటించగలుగుతామో అప్పుడే అది మన జీవితాలలో ఆశీర్వాదకరంగా దీవెనికరంగా దేవుడు చేయగలుగుతున్నాడు. తన వాగ్దానాలను, ఆదాముకి ఇచ్చిన వాగ్దానం కానీ అబ్రహాము ద్వారా అనుగ్రహించబడిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆదాముకి ఏం వాగ్దానం ఇచ్చాడు? మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిండించగలరు. మరి ఆ వాగ్దానము నెరవేర్పు జరగాలంటే మరి ఆదాము ఒంటరిగా ఉంటే అది నెరవేర్చబడదు. ఆదాముకు సాటి అయిన సహకారిగా దేవుడు మరి అవ్వను ఇవ్వడం జరిగింది. మరి వారి ఇరువురు కలిసినప్పుడే సంతానోత్పత్తి ద్వారా దేవుని రాజ్యం అనేది కట్టబడుతుందనే ఉద్దేశాన్ని దేవుడు నిర్ణయించి వారి ఇరువురిని ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మరి బిడ్డలు ఇరువురు కూడా ఇంతకుముందు వేరువేరుగా ఉన్నవారు ఏక శరీరముగా ఏకాత్మగా ఎప్పుడైతే వారు కాగలుగుతారో వారు దేవుని మహిమ కొరకు ఈ లోకంలో వారు జీవించగలుగుతారు. మరి వరుడైన మరి ప్రియురాజ్ తన కోసం కాకుండా తన భార్య కోసం జీవించాలి, బ్రతకాలి, తనను సంతోషపెట్టడానికి అతడు ఈ లోకంలో ఉండాలి తప్ప మరి దేవుని బట్టి కూడా కాకూడదు. అలాగనే మరి రాగమైన బిడ్డ కూడా తన కోసం జీవించకుండా తన భర్త కోసం వారు జీవించినప్పుడే దేవుడిని మహిమపరచగలుగుతారు. మనం చూస్తూ ఉంటాము, ఆ కార్య ఆరంభం కంటే కార్యాంతము గొప్పదంటారు. ఆరంభస్తులు ఆంధ్ర వాళ్ళు అంటారు అనమాట. మరి ఆరంభం చేసినప్పుడు అంగు ఆర్భాటాలతో లక్షల రూపాయలతో విలువైన వస్త్ర ఆభరణాలతో వివాహం ఎంతో ఘనంగా ఉంటుంది. కానీ దాని అంతం చూసినప్పుడు బహు కఠినంగాను బహు చేదుగా ఉంటుంది. కానీ అలా ఉన్నటువంటి దైవ చిత్తము కాదన్నమాట. ఎప్పుడైతే వారు ఒకరి ఇల్లును ఒకరు తెలుసుకోగలుగుతారో అప్పుడు వారు దేవుడిని మహిమపరచగలుగుతారు. దేవుడిని మహిమపరచడానికే దేవుడు నాకు ఈ భార్యని ఇచ్చాడు, దేవుడిని మహిమపరచడానికే నాకు భర్తనిచ్చాడు అనే ఉద్దేశాన్ని వారు ఇరువురు గ్రహించినప్పుడు వారి ద్వారా సంతానోత్పత్తి కూడా మరి ఈ లోకానికి వచ్చి దేవుడిని మహిమపరచడానికి ఒక మాదిరి కలిగిన తల్లిదండ్రులుగా వారు ఉండగలుగుతారు. అంత మాత్రమే కాకుండా మరి వారి ఇరువురు కూడా ఇటు అత్త మామ కుటుంబంలో చేరినప్పుడు ఒక అల్లుడుగా కాకుండా ఒక కుమారుడిగా ప్రవర్తించాలి. అలాగే ఒక కోడలుగా కాకుండా ఒక కుమార్తెగా
ప్రవర్తించాలి. అప్పుడే వారి ఇరువురు కుటుంబాలు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరచగలుగుతారు. మరి దినాలు మనం వివాహం చేసుకుని వివాహ వ్యవస్థలో ఉండి కూడా ఎందరో వారి జీవితానికి అల్లుడంటే ఒక సినీ అన్నట్టుగా ఉండి ఉంటారు. అలాగే కోడలంటే ఒకలాంటి భావన కలిగిన వారు ఉండి ఉంటారు. మన దైవ గ్రంథం అలాంటిది బోధించుంటుంది. దేవుని వాక్యాన్ని మనం పోషిస్తే దేవుడు మనల్ని పోషిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం పక్కన పెడితే దేవుడు మనం పక్కన పెడతాడు. కనుక మరి ఈ కార్యక్రమాలు వీక్షించిన మనం అందరం కూడా వారి ఇరువురి నిమిత్తం కూడా ప్రార్థించగలగాలి. మనం తీసుకొచ్చే కానుకలు కావచ్చు, లేదా విలువైనవి కావచ్చు, వాటన్నిటికంటే కూడా ప్రార్థన అనేది ₹1,00,00,000 కంటే కూడా విలువైనది. వారు ఇరువురు కూడా ఒకరి పట్ల ఒకరు అవగాహన కలిగి ప్రేమతో మరి దేవుని యొక్క మనసుతో ఏకమై ఏకాత్మతో వారు అడుగు వేసినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చగలుగుతారు. దేవుని మాట అనుసరిస్తారు. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును. మనం నిరంతరం ఉండాలంటే, భావితరాలకు మాదిరికరంగా మనం ఉండాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారి ఇరువురు కూడా తాపత్రయపడాలి, తహతలాడాలి, ప్రార్థనాత్మకు చోటివ్వాలి. దేవుడికి అవకాశం నాకు కల్పించిన విధానం బట్టి దేవుని నామానికి వందనాలు. మరి వివాహం వరుడు మా సొంత మేనత్త మనవడు, అలాగనే పాప కూడా మా చిన్నాన్నగారు మనవరాలు అనమాట. మరి ఇరువురు కూడా వారు భవిష్యత్తులో వర్గాలను చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. వారి వైవాహిక జీవితము ఈ ఆరంభ దినం నుంచి అంతవరకు నాయన ఒకరి పట్ల ఒకరు నమ్మకముగా మీకు ఇష్టలుగా అయ్యా నీవు మహిమపరిచే బిడ్డలున్నట్లుగా సహాయం చేయమని, ఫలించి అభివృద్ధి నంది అయ్యా భూమిని నిండించి విస్తరించే వాళ్ళు ఉండాలయ్యా. అలాంటి కృపను వారి జీవితాలను దయచేయమని నజరేయుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనకి ముందు వంశీ రాగమై ఒక అన్నగా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్, ఎండ్ యువర్ డే విత్ ప్రేయర్. మీ ఇద్దరు కూడా ఈ సంఘంలో పరిచయం చేశారు. చర్చ్ అందరం చెప్తున్నా, చర్చ్ 10 o'clockకి అంటే ప్రియరాజు 9 గంటలకి ఇక్కడ ఉంటాడు. వాడు, నేను, కొంతమంది మెయింటైన్ దట్ డిగ్నిటీ త్రూ అవుట్ యువర్ లైఫ్. చనిపోయేంత వరకు ఆ టెస్టిమనీ, ఆ సాక్ష్యం అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. మనం నెక్స్ట్ జనరేషన్కి భయంకరంగా ఉన్నటువంటి జనరేషన్ ఈ జనరేషన్లో దేవుడు మనకి ఈ స్థానం ఇచ్చాడు అంటే దాన్ని నిలబెట్టుకుని వచ్చే తరాలకి కూడా ఆదర్శంగా ఉండాలి. ఇద్దరి మధ్యన ఏం సీక్రెట్స్ పెట్టుకోకండి. మీరు ఎప్పటి నుండి రిలేషన్లో ఉన్నారో నాకు తెలుసు. నేను ప్రియరాజ్ కలిసి ఉద్యోగం చేసాం 8 సంవత్సరాల క్రితం నుంచి. అప్పుడు యూత్ ఫామ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు వాడు మొదటి దినాన ఏ రకంగా ఉన్నాడో ఈ రోజు వరకు కూడా అదే విధంగా ఉన్నాడు, అలాగే ఉన్నాడు. ఓకే, అమ్మాయి మొట్టమొదటిసారి ఇక్కడ యూత్ మీటింగ్లో పాఠం చెప్పమ్మా అంటే ఇమ్మీడియట్గా సరే అన్నయ్య చెప్తానని చెప్పాను. చెప్పినప్పుడు లెసన్ కూడా గుర్తుంది నాకు. కవర్నెంట్స్ గురించి చెప్పింది. రైట్, కవర్నెంట్స్ గురించి చెప్పింది. చాలా బాగా చెప్పింది. అప్పుడే అభినందించాను. అలాగే కంటిన్యూ అవుతుందమ్మా. సో అగైన్ యూ కేమ్ బ్యాక్ టు ద చర్చ్, యూ హ్యావ్ అ స్టేజ్. అలాగే ఆ వర్తమానాలన్నీ కూడా చెప్పాలి, అదే రకంగా జీవించాలి. ఓకే, సో ప్రేయర్ లైఫ్ ఇంపార్టెంట్. బీ ఫెయిత్ఫుల్ టు ఈచ్ అదర్ అండ్ బీ డెడికేటెడ్ టు యువర్ చర్చ్. నౌ దిస్ ఈస్ యువర్ చర్చ్. ఓకే, బీ డెడికేటెడ్ టు యువర్ చర్చ్. అదేవిధంగా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్ప్రెడ్ ది హ్యాపీనెస్ విత్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, సో ఐఎమ్ కంక్లూడింగ్ దిస్. ఇక్కడ నుంచి నేను ఈ యొక్క వేదికని సంఘ పెద్దలకి W. రోజ్ గారికి ఇస్తున్నాను. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్, అదేవిధంగా ఆఖరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆనంద్ దేవరా కుటుంబం వారు మాకు విడవలతో సమానమే. వారు సంఘం యొక్క సహవాసంతో వారి పిల్లలు బాగు చిన్నగా ఉన్న యొక్క ప్రాయం నుండి వస్తున్న యొక్క రీతిలో ఒక ఆత్మీయ సహవాసము ఒకరినొకరు ఎరిగిన వారంగా ఉంటూ దేవుని యొక్క కృపలో ఎదిగిన యొక్క కుటుంబంగా కొన్నిసార్లు అంటే
నేను అనుకున్న యొక్క విధానంలో ఆనంద్ యొక్క పనిని బట్టో ఆలోచన బట్టో దేని బట్టో కానీ కొన్ని విషయాల్లో ఏదైతే ఇంపార్టెన్స్ అక్కడ ఆయన కొంచెం బాగాలేదు. కాకపోతే ఏంటంటే చేంజ్ అవుతున్నారు ఇప్పుడు లైఫ్. ఇప్పుడు ఆయనకి ఆయన మామూలుగానే కుర్రోడే కాదు, తాత అయిపోయాడు. ఆయన మనవరాలు దాకా ఇచ్చుకుని ఉన్నాడు ఆయన. ఇంకా మనవరాలు వస్తారు. కాబట్టి ఇప్పుడు అన్నింటిలోనూ కూడా ప్రాముఖ్యముగా ఇంకా వాళ్ళు ఉంటున్న యొక్క సిస్టమేటిక్ ప్రేయర్ఫుల్ లైఫ్ వాళ్ళు ఇంకాను దేవుడి చిత్తమును ఎరిగి ఆ యొక్క ప్రాంప్ట్నెస్ మరి వెళ్ళాలి. ఇందాక మా బాబు చెప్తున్న ప్రకారంగా 10 గంటలకి చర్చ ఉన్నప్పుడు 10:05 స్టార్ట్ అవుతుంది, 10కే స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఒకటి మనం ఒప్పుకున్న ప్రకారంగానే జరగాలి. ఇవన్నీ ఎలా ఉన్నాము దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడన్న మనసులో సంతోషిస్తున్నాం. ఎలా ఉంటుందో వాతావరణం బయలుదేసింది నాకు. ఏ విధంగానూ డిస్టర్బెన్స్ లేకుండా జరిగాడు. ఎంతమంది ప్రార్థన చేశారో మేము చేసాం. మా సంఘం వేరేగా సంఘ కాపురం మనం చేయాలి. ఎంతమంది చేశారో ఆ ప్రార్థనలు చేసామనుకో దేవుడు రైట్. అందుకే ఈ యొక్క కార్యం దేవుడు ఘనంగా చేశాడు. ఒక కుటుంబ సభ్యులు, స్నేహితులు, సేవకులు ఎంతమంది ప్రార్థన చేశారో వాళ్ళందరూ పెట్టుకుని నేను వందనాలు తెలియపరుస్తున్నాను. రెండవది వివాహం గురించి దూర ప్రాంతం నుండి వచ్చిన వారిని ప్రత్యేకంగా అనిపిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేదు, ఇష్టమైన పరిస్థితులు. ఎక్కడ ఏం జరుగుతుందో ఏం లేదు. అలాంటి పరిస్థితులు కాలంలో వివాహం జరుగుతున్నాం, చేసుకుంటా ఉన్నాం. జూలై 29వ తారీఖున కుమారుని కూడా డేవిడ్ హౌస్ కూడా చేశాం. అప్పుడు భయంకరమైన వర్షం వచ్చింది. ఇప్పుడు అలాంటి ఏమైనా జరుగుతుంది అనుకున్నా నేను రాలేదు, వివరించుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే అందరూ ప్రార్థన పూర్వకంగా వచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా కార్యం దేవుడు చూపిస్తారు. అందులో ఈ విషయాలు అంటున్నప్పుడు మనం తల్లిదండ్రులుగా మన కుమార్తె మన కుమారుడు మనం కలుసుకుని మద్దతు ఏర్పాటు చేసుకుని వివాహం చేయాలి. ప్రభుత్వ పరంగా చట్టపరంగా లైసెన్స్ కలిగి సేవలు నాలుగు చేసుకుంటున్నారు. ఒక వంత అయితే అసలు ఈ వివాహ వ్యవస్థకు కారకుడు ఆయన. కుటుంబం స్థిరపరచబడ్డారు కాబట్టి మ్యారేజ్ ఇస్ ఎ డివైన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. మానవ తత్వం పుట్టింది కదా. కాబట్టి ఈ కార్యం ఘనమైందని ఏర్పరచబడింది. వాక్యం చెప్పండి ప్రభువా, మీరే దీన్ని తప్పనిసరిగా బిడ్డలు ఆశీర్వాదకరంగా నీకు భయంకరంగా ఈ ఘనమైన కార్యం జరగాలి అంటే ఈ వ్యవస్థకు కారకుడు నువ్వు కనుక అని ప్రార్థన చేసిన వారు ఎంతమంది ఉన్నారు నాతో పాటు. ఆయన చేసి నా నామం పైకి తెచ్చుకున్నాడు. అవునా? Let us all praise and thank the Lord. అలాగే సంతోషంగా బిడ్డలను దీవించడానికి, ఆశీర్వదించడానికి. ఎక్కడెక్కడి నుంచో నాకు తెలియదు కానీ దూరం నుండి కూడా వచ్చుంటారు చాలామంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉండింది. ఊళ్ళో జరగాల, వెళ్ళి ఇక్కడ జరగాల, అక్కడ జరగాల, ఇక్కడ జరగాల. బాగా ఏది కూడా స్టేట్కి చెప్పడానికి ఎందుకు చెప్పింది అదే. అక్కడ అనుకుంటున్నాను, లేదు ఇక్కడ అనుకుంటున్నాను. ఎక్కడ అనుకున్నా నువ్వు అనుకుని నేను అనుకున్నాను. దేవుడు ఎక్కడ జరగాలో అక్కడ జరిగించాను. ఓకే, దానికి కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. కాకపోతే లాస్ట్ ఏదైనా ఉన్నా ఒక ప్రత్యేకింపబడి ఈ యొక్క విషయంలో సంతోషంగా పార్టిసిపేట్ అయిన వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రియరాజ్ ఈజ్ ఏ హంబుల్ బాయ్. బాయ్ అని కాదు, ఆయనకు వెళ్ళేది మ్యాన్ అని, కానీ నాకు బాయ్, నా కొడుకుల బాయ్, ఆయన బాయ్. సో God has given him a beautiful and God-fearing girl as a wife. కాబట్టి ఆ కుటుంబము దేవుని వలన దీవించబడి, దేవుని వలన వర్ధింపబడుచు, దేవుని ఆశీస్సులు ఆశీర్వాదంలో అనేకులకు
ఆశీర్వాదకరంగా ఉండేగా కుటుంబంగా దేవుడు భవిష్యత్తు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. సో ప్రకారంగా మనం మన యొక్క జీవితాల్లో దేవుడు చేసే కార్యం చూస్తూ ఉంటున్నామంటే మన కళ్ళకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. నీ కార్యములు, నీ ఆశ్చర్య కార్యములు చూసినట్లుగా నా కన్నులు బాగుగా తిరుమంటాడు. 119 కీర్తన 18 అవును మేము చూస్తున్నాం ప్రభా నేను స్తుతించడానికి. సో ఇట్స్ ద బ్లెస్డ్ అకేషన్. దేవుడు మనం దీవించి ఆశ్రయించడానికి. ఇంకా లాస్ట్ పాయింట్, ఇది ఆనందం జరిగితే బాగుంటుంది కానీ నేనే చెప్పానని మా బాబు చెప్తున్నాను. ఆయన చెప్పానా? వారి ప్రేమపూర్వకంగా అందరి కొరకు వీళ్ళు ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేసి ఆడించి ఎవరు దీవించి మీ ప్రార్థనలో కూడా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలని సంఘ కాపరిగా మనం చేస్తాం. ఎందుకంటే వారి వారి పనులు ఏం చేసుకున్నప్పుడు కూడా దేవుడి సమీపంగా జీవించుకుంటున్నాం. వారి ప్రకారం దయచేసి ఆశ్రయించాలి. అమ్మాయి ఇద్దరు పేరెంట్స్ని నేను అభినందిస్తున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ దట్ బోత్ మీరిద్దరు కంటిన్యూ టు ప్రే ఫర్ దెమ్. And God is going to lift up them in such a way that God is glorified all the time. ఎప్పటికీ ఆయన మనకి పంచబడ్డట్టుగా వారు దేవుడు ఇస్తారు. అందరికీ వందనాలు. God bless you for this occasion. God bless you. And last, I would like to present the certificate to the couple. మహోన్నతుడా దయగల ప్రభువా, నీ పరిశుద్ధ వివాహము నీ యొక్క కనికరము, కృప, జాలి, ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి నీవు స్థిరపరిచి ఇగో తండ్రి ఇలాంటి యొక్క కార్యక్రమాలు జీవితాల్లో ఒకరికొకరు ఆదరణ సహాయం నిమిత్తమై గొప్ప ఆలోచన కలిగి జరిపించిన దేవానికి వందనాలు. అలనాడు జరిగిన వివాహం మొదలుకొని ఇప్పుడు ప్రియరాజ్ రాఘవయ్య యొక్క వివాహం వరకు కూడా ఆయన నీ కార్యక్రమం మేము చూసినట్లుగా కాదు, అలాగే ఈ యొక్క ఎవరి బిడ్డలను పరిశుద్ధ వివాహం ఆశీర్వదించడానికి దూర ప్రాంతం నుండి బంధువులు, స్నేహితులు, సేవకులు ఎంతమంది వచ్చినారో వారందరి వచ్చి కూడా ఆయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అద్భుతమైన యొక్క కార్యము నీ తలపు ప్రకారంగా జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వర్తమానం ఇచ్చిన సోదరు పాల్ గారి బట్టి, గ్రీటింగ్స్ ఇచ్చిన వారిని బట్టి, బైబిల్ పట్ల చదివిన అనువాదం నీ బిడ్డలు ఏదైతే ఎవరి బిడ్డల పైన కుమరించడానికి ప్రార్థన చేయించి వారి సంఘం వస్తారో వారందరినీ కూడా నీ ప్రత్యేకమైన దీవెనల చేత, ఆయన ఆశీర్వాదాల చేత నీ యొక్క కృపను కుమరించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ నూతన వధువరులను ఆయన నువ్వు వచ్చి పర్యటన వరకు కూడా వారు నడిపించాలి, దీవించాలి, ఆశీర్వదించాలి. మాకు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి నాకు మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలను ఆయన వచ్చిన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వించమని నూతనంగా జతపరచబడిన వధువరులు ప్రియరాజ్ రాఘవై నిరంతరము నీ కాపుదలలో భద్రపరిచి ఆశీర్వించి నడిపించమని వందనములు ప్రార్థించున్నాం తండ్రి. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. రైట్, ఒక్క నిమిషం కెమెరా కూర్చోండి, లేదా నిలబడినా పర్లేదు. ఈ వీడియో నడుస్తున్నప్పుడు పాట పాడతారు, పాట పాడతారు. సునీతగా వచ్చి మరి వధువరులు ఇద్దరు బయటకు వెళ్ళేటప్పుడు పాట పాడవలసి